రెడ్డిగా రోగుల అవసరం కోసం ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. ఏడాదిలో రాష్ట్రంలో మృతి చెందిన 8,000 మందిలో ఎక్కువ శాతం బ్లడ్ లేకనే చనిపోయారన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా బ్లడ్ డొనేషన్ చేయాలని అన్నారు హైదరాబాద్ డీజీపీ. అదేవిధంగా సిపి సజ్జనార్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిఐఆర్ హెడ్ క్వార్టర్స్ లో మెగా బ్లడ్ క్యాంపును సిపితో కలిసి ప్రారంభించారు డీజీపీ. విధి నిర్వహణ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు నివాళిగా మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. సిటీలోని అన్ని జోన్లలో 9 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. 3,500 మంది రక్తదానం చేశారు. ఇక తలసేమియాతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు బ్లడ్ బ్యాంకులను సిటీ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోగుల అవసరం కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. ఏడాదిలో రాష్ట్రంలో మృతి చెందిన 8,000 మందిలో ఎక్కువ శాతం బ్లడ్ లేకనే చనిపోయారని అన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా బ్లడ్ డొనేషన్ చేయాలని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిఐఆర్ హెడ్ క్వార్టర్స్ లో మెగా బ్లడ్ క్యాంపులను సిపితో కలిసి ప్రారంభించారు డీజీపీ. విధి నిర్వహణ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు నివాళిగా మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. సిటీలోని అన్ని జోన్లలో 9 బ్లడ్ క్యాంపులను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక 3,500 మంది రక్తదానం చేశారు. తలసేమియాతో బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు బ్లడ్ క్యాంపులను సిటీ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ ఈ పీరియడ్ 21 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు నడుస్తుంది. దీంట్లో భాగంగానే ఈ స్టేట్ వైడ్ డిఫరెంట్ పోలీస్ యూనిట్స్ అన్ని జిల్లాల్లో, అన్ని కమిషనరేట్లలో భాగంగా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఇది ఒక మామూలు రక్తదానం అంటే మామూలు ఏదో విషయం కాదు. ఇది ఒక ప్రాణానికి మనం ఒక ప్రాణం కాదు 3 ప్రాణాలకు మనం ప్రాణం పోసినట్టు. ముగ్గురికి మనం చేసే ఒక్క యూనిట్ ఒక వ్యక్తి నుంచి తీసుకునే రక్తం నుంచి ముగ్గురికి మనం సప్లై చేయొచ్చు, ఎక్కించవచ్చు. దాంట్లో నుంచి రెడ్ బ్లడ్ సెల్స్, తర్వాత ప్లాస్మా, తర్వాత ఈ ప్లేట్లెట్స్ సపరేట్ చేసేసి ముగ్గురికి ప్రాణదానం చేయొచ్చు అన్నమాట. సో మామూలు విషయం కాదు. ఇదేదో చాలా మందికి ఈ రక్తదానం చేసే విషయంలో కొన్ని అపప్రథలు ఉంటాయి, రాంగ్ నోషన్స్ ఉంటాయి, దురభిప్రాయాలు ఉంటాయి. వీక్ అయిపోతామనో చేస్తే దానివల్ల వేరే ప్రాపర్గా మనం రక్తదానం చేయకపోతే వేరే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని ఇట్లా కొన్ని దురభిప్రాయాలు ఉన్నాయన్నమాట. కానీ అవన్నీ దురభిప్రాయాలే. డాక్టర్లకు తెలుసు, మనకు కూడా చాలా మందికి తెలుసు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయొచ్చు, 3 నెలలకు ఒకసారి చేయొచ్చు. రక్తదానం చేయటం వలన మన కొత్త రక్తం రిప్లెనిష్ అవుతుంటుంది, పాత రక్తం పోయి. సో ఆ విధంగా కనీసం 4 సార్లు కాకుండా సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు చేసినా కానీ బాగుంటుంది. చాలా అవసరం ఉన్నది. రకరకాల జబ్బులకు రక్తదానం అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గర రోడ్ యాక్సిడెంట్స్కి చెప్పనే అవసరం లేదు. రోడ్ యాక్సిడెంట్లో విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగిపోయి రక్తం బయటికి వెళ్ళిపోయి వాళ్లకు తక్షణం చేయాల్సిన అవసరం ఉంటుంది. వితిన్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ లో రక్తదానం, గోల్డెన్ అవర్ లో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సిటీ వ్యాప్తంగా 9 చోట్ల ఈ క్యాంపులు పెట్టి 3,500 యూనిట్ల రక్తాన్ని సేకరించేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దానికి విశ్వనాథ్ సజ్జనార్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఒక గొప్ప దానము, ప్రాణదానంతో సమానము. ఈరోజు చాలా మంది క్లిష్ట పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే చాలామంది దొరకలేరు, చాలామంది ఎఫర్ట్స్ చేయాల్సి వస్తుంది. సో అందుకు ప్రజలందరూ కూడా ముందు వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ క్యాంప్స్ ఉన్న చోట్ల కావచ్చు, లేదంటే వాళ్ళు ఒక పుట్టినరోజు కావచ్చు, వాళ్ళ ఒక యానివర్సరీస్ కావచ్చు, వాళ్ళు ఏదో ఒక శుభ సందర్భంలో ఈ ఒక రక్తదానం చేసే ఒక సంస్కృతిని వాళ్ళందరూ కూడా పెంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. అది అందరూ ఒక సామాజిక బాధ్యత. మనం ఏదో ఒక పెద్ద పని చేస్తాను అనుకోకుండా అందరూ కూడా ఈ ఒక సామాజిక బాధ్యతని ముందు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి అందరు కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్ కావచ్చు, మన వేరియస్ ఆపరేషన్స్ కాకుండా తెలసేమియా అన్న ఒక జెనెటిక్ డిసీజ్కి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది రెగ్యులర్ అవసరం ఉంటుంది. సో వాళ్ళు కూడా మనము
ఈ ఒక ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది తెలిసేమియా సొసైటీ ఎవరో నడిపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నాకు కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు ఇట్లా బ్లడ్ కావాలని చెప్పి. సో ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి అందరు కూడా పేషెంట్స్ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చేసిన మన పబ్లిక్ చాలా మంది డోనర్స్ సిటీ వ్యాప్తంగా ఈరోజు డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను